హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అలం సాయి కృష్ణ. ఈ వీడియోలో MBBS 2025 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి డిస్కస్ చేద్దామండి. సో తెలంగాణ మరియు ఏపీలో ఉన్న ఆస్పిరెంట్స్కు ఎంతవరకు మార్కులు వస్తే ఎక్కడ సీట్ రావడానికి అవకాశం అనేది ఉంది, అది కేటగిరీ వైజ్గా కూడా ఎన్ని మార్కులు వస్తే మనకి MBBS సీట్ రావడానికి ఒక ఆస్కారం ఉంది, మొత్తం సీట్లు ఎన్ని ఉన్నాయనే ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సో మొత్తం మీదుగా ఈ 2025 MBBS కౌన్సిలింగ్ కంటే ముందు మనకు ఒక ప్రైమరీ అవగాహన అనేది రావాలి. ఇక్కడ వరకు వస్తే మనకు సీట్ వస్తుందా రాదా అనేది ఉంటుంది. లేదు కొంచెం దగ్గరలో ఉండి సీట్కి రాని వాళ్ళు మానసికంగా ఫిక్స్ అయిపోయి ఒక లాంగ్ టర్మ్ తీసుకోవాలన్న హోప్ మీద కూడా ఉండడానికి ఛాన్స్ అనేది ఉంటుందండి. సో ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సీట్లను గమనిస్తే దాంట్లో గవర్నమెంట్ కాలేజీలలో 34 కాలేజీలు మనకు అందుబాటులో ఉంటే ఈ 34 కాలేజీలో 4090 సీట్లు అనేవి అవైలబుల్గా ఉన్నాయండి. ఈ 4090 సీట్లలో 15% సీట్లు అనేవి ఆల్ ఇండియా కోటాకు వెళ్తాయండి. నాట్ ఓన్లీ తెలంగాణ, దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ కాలేజీలలో ఉన్న 15% సీట్లు అనేవి ఆల్ ఇండియా కోటాలోకి వెళ్ళిపోతాయండి. సో దేశవ్యాప్తంగా ఉన్న ఆస్పిరెంట్స్ అందరూ కూడా 15% సీట్లకు ఎలిజిబుల్గా ఉంటారు. సో మన సీట్లు కూడా ఈ 4090లో 15% ఆల్ ఇండియా కోటాలో ఉంటాయండి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ 4090 సీట్లతో పాటు ఎయిమ్స్, బీబీ నగర్, ఈఎస్ఐ రెండింటిని కలుపుకుంటే ఇలా 250 సీట్లు అనేవి అవైలబుల్గా ఉన్నాయండి. అవి ఎక్కడ యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా రాష్ట్రంలో ప్రైవేట్ కళాశాలలు దాదాపు మనకు 30 ఉన్నాయండి. ఈ 30 కాలేజీలలో మొత్తం మీదుగా 4600 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా ఈ 30 కాలేజీలలో లాస్ట్ ఇయర్ కొన్ని కాలేజీలు డీమ్డ్ హోదాను పొందినాయండి. లాస్ట్ ఇయర్ ఇది పెద్ద ఇష్యూగా ఉండి డీమ్డ్ హోదా ఉంటే మొత్తం వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగానే సీట్లను అమ్ముకోవడానికి చేయడానికి ఇతర వాళ్ళకి ఇవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఆ పరిణామాలపైన గవర్నమెంట్ బాగానే రియాక్ట్ అయినా కానీ సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్న ఇష్యూగా ఉన్న ఏం చేయలేకపోయారు అప్పుడు. సో ఈ 30 కాలేజీలలో కొన్ని కాలేజీలు డీమ్డ్ హోదా వెళ్ళిపోయినాయండి. సో అవి స్టేట్ సీట్ల కింద కన్సిడరేషన్ అనేది కాదు అండి. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ 30 కళాశాలల్లో ఉన్న 4600 సీట్లలో మొత్తం 50% అనేది మన కన్వీనర్ కోటా కిందికి రావడం జరుగుతుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో మొత్తం మీదుగా మన ఇక్కడ MBBS సీట్ల యొక్క కౌన్సిలింగ్ కానీ మిగిలిన ఇతర ప్రక్రియలు అన్నింటినీ మెయింటైన్ చేసే యూనివర్సిటీ లెక్కల ప్రకారం దాదాపు మన తెలంగాణలో 5500 సీట్ల వరకు అందుబాటులో ఉన్నాయండి. ఆ విషయాన్ని ఆస్పిరెంట్స్ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకు ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించిన కౌన్సిలింగ్ కంటే ముందు ఆల్ ఇండియా కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. ఫస్ట్ ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ అయ్యే వాళ్ళు ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ అవుతారు. ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ అయినప్పుడు మిగిలిన అక్కడ సీట్ వస్తే కంపల్సరీ అక్కడ జాయిన్ కావాల్సిన అవసరం అనేది ఉంటుంది. దాని తర్వాత స్టేట్కి సంబంధించిన కౌన్సిలింగ్లో పాల్గొనడానికి ఒక స్కోప్ అయితే ఉండదు. ఆ విషయం ఆస్పిరెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. మరి ఆల్ ఇండియా కోటాలో మొత్తం మీదుగా 20 ఎయిమ్స్ కళాశాలలు ఉంటే 2014 సీట్లు అనేవి ఉన్నాయండి. అదేవిధంగా జిప్మర్లో మరో 200 సీట్లు ఉన్నాయండి. ఈ 2014కు 200 సీట్లు కలుపుకుంటే మనకి ఇక్కడ సరిపోతుంది. దాదాపుగా మనకు ఎయిమ్స్ లెవెల్లో సీట్లు రావాలంటే 560 మార్కుల పైన రావాల్సిన అవసరం అయితే ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇంత స్కోరు దాదాపు దీనికి పైన వచ్చిన వాళ్ళకు ఎయిమ్స్లో సీట్ వస్తుంది. సో ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే ఢిల్లీ ఎయిమ్స్లో అయితే 650 పైన మార్కులు రావడానికి ఛాన్స్ అయితే ఉండాలండి. ఇంతవరకు వచ్చిన వాళ్ళకు మాత్రమే ఢిల్లీ ఎయిమ్స్లో సీటు పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా మరికొంత సమాచారాన్ని గమనిస్తే మనకు గవర్నమెంట్ కళాశాలల్లో అన్ని సీట్లు కన్వీనర్ కోటా కిందకి వస్తాయండి. ప్రతి సీటు కూడా ఆస్పిరెంట్కి అందుబాటులో ఉంటుంది. కానీ ప్రైవేట్ కళాశాలలకు వచ్చేసరికి 50% సీట్లు అంటే 100 సీట్లు ఆ కాలేజీలో ఉంటే 50 సీట్లకు మాత్రమే మన కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే అవకాశం అనేది ఉంటుందండి. ఇంకా 35 సీట్లు మేనేజ్మెంట్ కోటాకి వెళ్తుంది. 35% బి కేటగిరీ సీట్లు అంటామండి. అది మేనేజ్మెంట్ కోటాలోకి వెళ్ళిపోతుందండి. అది వాళ్ళే అమ్మేసుకోవడం అనేది జరుగుతుంది. రిమైనింగ్ ఇంకా 15% సీట్లు అంటే ఇంకా 15 సీట్లు 100 సీట్లలో 50 అయితే కౌన్సిలింగ్లో కన్వీనర్ కోటా పోతే 35% అంటే 35 సీట్లు వాళ్ళే అమ్మేసుకుంటారండి. ఇంకా 15% సీట్లు వీటిని సి కేటగిరీ సీట్లు అంటాం. ఇవి NRI కోటా కిందకి రావడం జరుగుతుందండి. సో ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోవాలి. సో మన హోప్ అంతా కూడా ఈ 50% పైనే, అదేవిధంగా గవర్నమెంట్ కాలేజీలో ఉన్న అన్ని సీట్ల పైనే హోప్ పెట్టుకుంటే కరెక్ట్ అనేది ఉంటుందండి. సో ఓవరాల్గా ఈసారి జరిగిన ఎగ్జామినేషన్ని బేస్ చేసుకొని ఆ క్వశ్చన్ పేపర్ను బేస్ చేసుకొని లాస్ట్
ఇయర్ జరిగిన కట్ ఆఫ్లను బేస్ చేసుకొని ఈ ఇయర్ సెంట్రల్లో కానీ స్టేట్లో ఉన్న సీట్లను కన్సిడరేషన్ చేసుకుని ఓవరాల్గా మన కౌన్సిలింగ్ కంటే ముందు వరకు కూడా అప్రూవల్ వచ్చిన సీట్ల సంఖ్యను బేరీజ్ వేసుకుని ఆ క్వశ్చన్ పేపర్లో వచ్చిన దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ నుంచి దాదాపు ఎంతమంది ఏం సైడ్ వెళ్తారనే దాన్ని క్యాలిక్యులేషన్ చేసుకుని ఒక అజంప్షన్గా ఒక కట్ ఆఫ్ను మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. ఎగ్జాక్ట్లీ ఇంత అని చెప్పడానికి ఎవ్వరికి ఛాన్స్ లేదండి. ఆ రోజు కౌన్సిలింగ్ వెళ్ళే వరకు ఆ రోజు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసిన ఆస్పిరెంట్స్ని బట్టి అక్కడ పార్టిసిపేట్ చేసిన ఆస్పిరెంట్స్ ఎంచుకునే కళాశాలలను బట్టి కట్ ఆఫ్లలో ఫ్లక్చువేషన్ అనేది ఉంటుంది. ఏ ఒక్కరు కూడా ఎగ్జాక్ట్లీ చెప్పడానికి ఛాన్స్ లేదు. ఒక అజంప్షన్గా చెప్తారు, దరిదాపులా ఆ పరిధిలో ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. సార్ మీరు చెప్పిందే 100% అనేది పాజిబుల్, నేనే కాదు ఎవ్వరు కూడా చెప్పడానికి ఛాన్స్ లేదండి. ఆ రోజు కౌన్సిలింగ్లో పాల్గొనే కౌన్సిలింగ్లో పాల్గొన్న ఆస్పిరెంట్ సెలెక్ట్ చేసుకునే కళాశాలలు దాన్ని బట్టి అక్కడ చేంజ్ కావడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే మీ సోషల్ కేటగిరీలో ఉన్న కాంపిటీషన్ ఆధారంగా కూడా మనకి కట్ ఆఫ్లు అనేవి చేంజ్ జరగడానికి ఒక ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఓవరాల్గా మనం ఇక్కడ తెలంగాణ మరి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన దాన్ని ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్లను గమనిస్తే తెలంగాణలో అయితే జనరల్లో 410 నుంచి 420 మార్కులు వచ్చిన వాళ్ళకు సీట్ రావడానికి అవకాశం అనేది ఉంటుందండి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఏయూ పరిధిలో 475 నుంచి 480 అండి. ఎస్వియు పరిధిలో 465 నుంచి 470 అండి. అదేవిధంగా ఇక్కడ మనకు వచ్చేసేసరికి తెలంగాణ మొత్తం కంప్లీట్ చేసుకొని ఏపీ సైడ్ వెళ్దాం. ఈడబ్ల్యూఎస్ కోటాలో తెలంగాణలో 410 మార్కులు వచ్చినా కానీ సీట్ రావడానికి ఛాన్స్ అయితే ఉందండి. అదే తెలంగాణలో బీసీఏ కేటగిరీ వాళ్ళు 335 మార్కుల నుంచి 355 మార్కులు వచ్చినా కానీ సీట్ వచ్చే అవకాశం అనేది ఉంది. బీసీబీ వాళ్ళకు 380 నుంచి 400 మార్కులు వచ్చినా కానీ సీట్ రావడానికి అవకాశం అయితే ఉంది. బీసీసీలో 350 నుంచి 370 మార్కుల మధ్యలో వచ్చినా కానీ ఎంబీబీఎస్ సీట్ రావడానికి అవకాశం అయితే ఉందండి. అదేవిధంగా బీసీడీలో 395 నుంచి 405 మార్కులు వచ్చినా కానీ సీట్ రావడానికి అవకాశం అనేది ఉందండి. బీసీఈలో 390 నుంచి 400 మార్కులు వచ్చినా కానీ సీట్ రావడానికి అవకాశం అనేది ఉంది. ఎస్సీలో 350 నుంచి 365 మార్కులు వచ్చినా కానీ సీట్ రావడానికి అవకాశం అనేది ఉందండి. ఎస్టీలో 360 నుంచి 375 మార్కులు వచ్చినా కానీ సీట్ రావడానికి అవకాశం అనేది ఉందండి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో జనరల్ కోటాలో చెప్పిన 475 నుంచి 480 అది ఏయూ పరిధిలో, ఎస్వియు పరిధిలో అయితే 465 నుంచి 470 అండి. బీసీఏ అయితే 450 నుంచి 455 ఏయూ పరిధిలో, ఎస్వియు పరిధిలో 450 నుంచి 455, బీసీబీలో 445 నుంచి 450, అదేవిధంగా ఎస్వియులో 447 నుంచి 452 అండి. బీసీసీలో 450 నుంచి 455 మార్కులు, ఎస్వియులో 405 నుంచి 410 మార్కులు వచ్చినా కానీ ఎంబీబీఎస్ సీట్ రావడానికి ఛాన్స్ అనేది ఉందండి. బీసీడీలో 470 నుంచి 475 మార్కులు, ఎస్వియు పరిధిలో 445 నుంచి 450 మార్కులు అండి. బీసీఈ అయితే 400 నుంచి 405 మార్కులు, ఎస్వియులో 430 నుంచి 435 మార్కులు వచ్చినా కానీ సీట్ రావడానికి ఛాన్స్ ఉంది. ఎస్సీ కేటగిరీ అయితే 410 నుంచి 415 మార్కులు, ఎస్వియులో 400 నుంచి 410 మార్కులు వచ్చినా కానీ సీట్ రావడానికి ఛాన్స్ అనేది ఉంది. ఎస్టీలో 380 నుంచి 390 వరకు వచ్చినా కానీ సీట్ రావడానికి అవకాశం అనేది ఉందండి. అదేవిధంగా ఎస్వియు పరిధిలో ఎస్టీ కేటగిరీలో 370 నుంచి 380 మార్కులు వచ్చినా కానీ మనకు సీట్ రావడానికి అవకాశం అనేది అయితే ఉందండి. సో ఇది మనకు ఒక బేసిక్ ప్రైమరీ అవగాహన. ఈ మార్కుల పరిధిలో ఒక 5-10 మార్కులు కొంచెం అటు ఇటు అయినా కానీ పెద్ద ఫరాగ్ పడాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం అనేది లేదు. బీ కాన్ఫిడెంట్గా ఉండండి. ఆ రోజు వరకు కూడా మనం ఎదురు చూడాల్సిన అవసరం అనేది. సార్ ఇంత ఇస్తేనే కౌన్సిలింగ్ వెళ్ళాలనేది లేదు. ఇంతకన్నా తక్కువ వచ్చినా కానీ మీరు ప్రయత్నం అయితే చేయండి. ఎందుకోసం అంటే మీ సోషల్ కేటగిరీలో ఎంతమంది ఉన్నారు, ఎవరు పార్టిసిపేట్ అవుతుండ్రు, ఎవరు పార్టిసిపేట్ అయితే లేరు, వాళ్ళ సెలక్షన్ ఎట్లా ఉంది, ఏ కాలేజీని చూజ్ చేసుకుంటారు అనే దాన్ని బట్టి కూడా చేంజెస్ జరగడానికి ఛాన్స్ ఉంటుంది. కావున ప్రతి ఒక్కరు కూడా పాల్గొనే ప్రయత్నం అయితే చేయండి. దెన్ వచ్చిందా సంతోషం, రాలేదంటే ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకుంటే దానికన్నా ఈసారి కంటే వచ్చే సీట్ కంటే మంచి కాలేజ్ రావడానికి స్కోప్ అయితే ఉంటుందండి. ఇది ఒక ప్రైమరీ అవగాహనకు సంబంధించింది మాత్రమేనండి. ఇంకేదైనా డౌట్ ఉన్నా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. నేను దానికి రిప్లై ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తానండి. ఇట్లాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎల్లవెల్ల పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.